భారత్ మాతాకి జై. నిన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న మాట్లాడినారు. ఫస్ట్ ఏమనగంటే మన ఎమ్మెల్యే సార్ పార్సారథి సార్ని విమర్శ ఏమంటే ఏం పని చేయలేదన్నారు. ఏం మనిషి పని చేయలేదంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి నేను బీజేపీ పార్టీకి వచ్చినాను. ఓపెన్ గా చెప్తున్నాను. ఏం మీరు పని చేస్తారో మీరు చూపియండి, నేను చేపిస్తాను. అన్నా మీకు ఇప్పుడు తెలుసు, మీరు ఏం మాట్లాడరు కదా అమ్మ. నేను ఇప్పుడు మీరు పెద్దోళ్ళ అన్నాన్ని చెప్పి మాట్లాడతాను. అన్నా పోయినసారి ఎలక్షన్ ఒక సంవత్సరం ముందునే అది రీటెండర్ 3 కోట్ల రూపాయలు అయింది. ఇప్పుడు దానికి మళ్ళీ రీటెండర్ కావాలంటే ఎన్ని 2 ఇయర్స్ గడువున కావాలి కదా. అది ఆర్ఎన్బి కింద ఉంది. అదేమన్నా సీఎం ఇది ఎమ్మెల్యే కింద ఉంటే చేపిస్తారు ఎమ్మెల్యే అనుకుని. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఇంగళదాల రస్త ఏమో ఊర్లో పోయే రస్త పెట్టిపించినాడు 8 కోట్ల కింద. ఇంకా ఈ నెక్స్ట్ సమ్మర్ లో శాంక్షన్ అవుతుంది. డబుల్ సీసీ రోడ్ కింద అయ్యేదో సాధ్యం ఉంది. ఇంకోటి గత ప్రభుత్వంలో సాయిప్రసాద్ అన్న గారు చెప్పిండ్రు, నేను గెలిస్తే గర్జల వంక రస్త చేపిస్తారని అన్న ఆ మాట ఆడుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాము. 2 సార్లు అన్నాడు, 2 సార్లు గెలిచినాక అతను గర్జల్ని వంకుంటే ఊర్లో ఎవరైనా చచ్చిపోతే పోయేకి రస్త లేదు. మీరు చేపించినారా? అతను మాట ఇచ్చినా లేదో ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని. అది మాట ఇచ్చినాడు అతనే. నేను గెలిచిన తర్వాత ఆ రస్త వేపిస్తాను, బ్రిడ్జ్ కట్టిపిస్తానని చెప్పాను. మిమ్మల్ని నేను ఇదే అడుగుతున్నాను. ఊరు కోసం మీరు కొట్లాడండి, మేము కొట్లాడతాం. ఊరిది అభివృద్ధి చేసుకుందామని ఒక మాట చెప్తూ జై భారత్ మాతాకి.